డిసెంబర్ 1న జరిగిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేసిన మాలలకు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల సంఘం నాయకులు ఎరకల లక్ష్మణరావు, నంది నరేష్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాలలను కించపరుస్తూ మాదిగలు దుష్ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారమే జరగాలన్నది తమ పోరాటమని తెలిపారు. మాలలు ఆర్థికంగా ముందు భాగాన ఉన్నారని, మాదిగలు ప్రచారం చేస్తున్న దాంట్లో నిజం లేదని, ఇప్పటికే 12% వెనుకబాటుకు మాలలు ఉన్నారని తెలిపారు. మాలలు అన్నదమ్ముల మాదిరిగానే రిజర్వేషన్ల పెరుగుదల కోసం, రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని అన్నారు. అలాగే అంబేద్కర్ వర్ధంతి సభ సందర్భంగా శుక్రవారం గోదావరికని చౌరస్తాలోని జాతీయ మాల మహానాడు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. డిసెంబర్ 1వ తారీఖు నాడు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి మాలల సింహగర్జన బ్రహ్మాండంగా విజయవంతమైనందుకు, ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి సంఘానికి, ప్రతి కార్యకర్తకు పేరు పేరున వారికి కృతజ్ఞాభివందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా అందరూ ఇదే విధంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మాలల గురించినటువంటి తప్పుడు ప్రచారాలు, అపోహలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆ విషయాన్ని మేము బహిర్గతం చేయాల్సిన అవసరం మాకు ఉంటుంది. ఏది చేసినా రాజ్యాంగం ప్రకారం చేయాలి. భారత ప్రభుత్వమే రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా నడుస్తున్నది. ఈ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక అవకాశం, అది ఒక నిబంధన. ఏది చేసినా మనం రాజ్యాంగం ప్రకారం చేయాలని మాలలు కోరుతూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఏది చేసినా 341 ఆర్టికల్ ప్రకారంగానే చేయాలని మేము తీర్మానం చేసుకున్నాం. ఉన్న డిసెంబర్ 1కు మాలల సింహగర్జన ఏదైతే జరిగిందో ఆ సభ విజయవంతమైనందుకు ముఖ్యంగా మాల కుల బాంధవులందరికీ, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మాలలు ఆర్థికంగా చాలా ముందున్నారు అనేది ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం. వాస్తవంగా మేము 12% వెనుకబడిపోయి ఉన్నాం. దాదాపు ఈ 15 ఏళ్ల నుంచి రికార్డ్స్ ఇస్తే మేము ప్రభుత్వ వెబ్సైట్ నుంచే ఈ రికార్డ్స్ సేకరించడం జరిగింది. అసలు కులగణన చేయకుండా వర్గీకరణను ఎట్లా ముందుకు పోదాం? మనకున్నటువంటి 15% రిజర్వేషన్ని ఎట్లా పంచుకోగలుగుతాం? మేము 30 లక్షలు ఉన్నాం, 40 లక్షలు ఉన్నామని మనం నోటికి మాట్లాడడం కాదు. అంబేద్కర్కు రేపు, ఎందుకంటే ఆఫీస్లో జాతీయ మాల మహానాడు చౌరస్తా ఆఫీస్ నుంచి రేపు పెద్ద ఎత్తున ర్యాలీ ఇద్దామని అనుకుంటా ఉన్నాం. రేపు మాల సోదరులందరూ పెద్ద ఎత్తున ఆఫీస్ కాడికి రావాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల సంఘం నాయకులు అందుగుల రాజేష్, నంది నాగేశ్వర్, పిట్టల వెంకటి, దాసరి కిష్టయ్య, నూకల మొండయ్య, ఎరకల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.